విద్యా హక్కు చట్టం 2009 ప్రస్తుతం మన భారతదేశంలో 6 నుండి 14 సంవత్సరంల బాలబాలికలందరూ కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందుచున్నారు. ఈ యొక్క విద్యా చట్టం వెనుక చాలా సంవత్సరంల చరిత్ర అయితే ఉంది. ముందుగా 1882వ సంవత్సరంలో హంటర్ కమిషన్కు తన యొక్క మెమోరాండంను సమర్పించి ఈ యొక్క పోరాటాన్ని ప్రారంభించిన గొప్ప యోధుడు, గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పులే. తరువాత 1906వ సంవత్సరంలో బరోడా మహారాజు షయాజీరావు గైక్వాడ్ తన యొక్క రాజ్యంలో ఈ యొక్క ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయడం జరిగింది. కానీ ఇది కేవలం బాలులకు మాత్రమే పరిమితమైంది, బాలికలకు అమలు కాలేదు. తరువాత 1906వ సంవత్సరంలో గోపాలకృష్ణ గోఖలే రాజకీయ పరంగా తీసుకుని రావాలని చెప్పి 1906వ సంవత్సరంలో శాసనసభలో ఈ యొక్క చట్టాన్ని తీర్మానించడం జరిగింది. కానీ ఈ చట్టం ఆమోదించలేదు, అలాగే అమలు కూడా చేయబడలేదు. తరువాత 1918వ సంవత్సరంలో బొంబాయి రాష్ట్ర శాసనసభలో విఠల్భాయ్ పటేల్ తన తీర్మానంలో ఈ యొక్క విద్యా హక్కు చట్టం గురించి ప్రకటించడం జరిగింది. అయితే ఇది ఆమోదించడం అయితే జరిగింది, కానీ అమలు కాలేదు. ఈ యొక్క చట్టాన్ని పటేల్ చట్టంగా మనం ఈ రోజుల్లో పిలుస్తున్నాము. తరువాత చివరిగా 2009 ఆగస్టు 26న ఈ యొక్క విద్యా హక్కు చట్టం రాష్ట్రపతి యొక్క ఆమోదం పొందింది. తర్వాత చివరిగా ఈ యొక్క విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిన తేదీ 2010 ఏప్రిల్ 1న ఈ యొక్క విద్యా హక్కు చట్టం అమల్లోనికి రావడం జరిగింది.